టొవినో డామస్ నటించిన పట్ట చట్టాబీ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా 1950, 60ల నాటి కేరళ నేపథ్యంలో సాగుతుంది. ఒక స్థానిక చర్చిని మరియు అక్కడ వలస రైతులు, కూలీలు, భూస్వాములు అరాచకాల నుండి కాపాడే ఒక ధైర్యవంతుడి యువకుడి కథ ఇది. రాజకీయాలు, పోరాటాలు, భూస్వాముల వ్యవస్థ మరియు సామాజిక మార్పుల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఇక టొవినో థామస్ నటన తన మాస్ మరియు లుక్తో అద్భుతంగా నటించారు. యాక్షన్ సీక్వెన్స్లో ఆయన ఎనర్జీ సినిమాకు మెయిన్ పిల్లర్. ఇక జెక్స్ బివోజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్గా చూపించాయి. ఇక పృథ్వీరాజ్ అతిథి పాత్రలో కనిపించిన కాసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమాలో యాక్షన్ పార్ట్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాకు హైలైట్గా నిలిచింది. ఇక కథలో వైవిధ్యము లేకపోవడం, పాత కాలపు భూస్వాముల కథ కావడం వల్ల ప్రేక్షకులకు కొంత రొటీన్గా అనిపించవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సన్నివేశాల్లో లోపించడం వల్ల ఆడియన్స్కు కథలో కనెక్ట్ అవ్వడానికి కొంచెం కష్టం. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ సాగదీసినట్లుగా అనిపిస్తాయి. టొవినో థామస్ యాక్షన్ మరియు మాస్ అవతారం ఇష్టపడే వారికైతే ఈ సినిమా ఒకసారి చూడదగ్గగా ఉంటుంది. అయితే ఒక గొప్ప కథను ఆశించి వెళ్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు. మీరు టొవినో అభిమాని అయితే లేదా పీరియాడికల్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడేవారైతే ఈ వీకెండ్లో ట్రై చేయవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. మరి డీజో జోస్ యాంటోనీ గతంలో ఈ డైరెక్టర్ జనగణమన వంటి బలమైన సామాజిక సినిమాలు తీశారు. అయితే పల్లి చట్టంబిలో ఆయన మేకింగ్ స్టైల్ బాగున్న కథలో ఆ స్థాయి ఉత్కారం కలిగించదు. 1950లో నాటి కాలం నాటి కేరళ రీక్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ టీము విజయం అయ్యింది. పాత చర్చిలు, మట్టి రోడ్లు, అప్పటి వేషధారణ చాలా సహజంగా ఉంటాయి. జేక్స్ బీజిఎం నేపథ్యంలో సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఎలివేషన్ సీన్స్లో మ్యాజిక్ చాలా పవర్ఫుల్గా ఉంది.